హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్ విత్ మీ శ్రావ్య. రీసెంట్గా విడాకులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసిన విడాకులు లేకపోతే ఇంకేదో జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య. సో రీసెంట్గా బాంబే కోర్ట్ నుంచి ఒక తీర్పు అయితే వచ్చింది. ఆ తీర్పు గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, బాంబే కోర్ట్ నుంచి ఒక తీర్పు అయితే వచ్చింది. ఆ తీర్పు గురించి చెప్పండి. ఏంటంటే శృంగారానికి ఒప్పుకోలేదు అని చెప్పి, నేను ఒప్పుకోను అని చెప్పి విడాకులకి అప్లై చేసింది అమ్మాయి. దానికి కూడా ఇస్తారా? ఇప్పుడు మనం డైవర్స్ అంటే ఏముంటుంది జనరల్గా ఏంటంటే, ఒక వ్యక్తితోని కలిసి జీవించలేని పరిస్థితి కనుక ఉంటే, ఒక భార్యాభర్తలు ఇద్దరు పెళ్లి చేసుకున్న తర్వాత ఐదర్ ఆఫ్ ద పార్టీ అంటే ఆపోజిట్ పార్టీతోని కలిసి జీవించలేని పరిస్థితి ఉంటే మనం డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఆ డైవర్స్ అప్లై చేసుకోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దాన్నే మనం జనరల్ లా భాషలో మేము గ్రౌండ్స్ అంటాం దాన్ని. ఓకే, అంటే ఒక వ్యక్తికి మనం డైవర్స్ అప్లై చేయాలంటే ఏ గ్రౌండ్ మీద అప్లై చేయాలా, అంటే ఏ కారణం చేత అప్లై చేయాలనే దాన్ని మనం గ్రౌండ్స్ అంటాం. బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంది అంటే, భర్తతోని శృంగారాన్ని కనుక నిరాకరిస్తే ఓకే డైవర్స్ ఇవ్వచ్చు అనేది బాంబే హైకోర్టు చెప్తున్నారు చాలా స్పష్టంగా. సో ఇప్పుడు ఇవాళ ఇది ఈ మధ్య కాలంలో మనకి ఇది కొత్త వచ్చింది, కానీ ఈ గ్రౌండ్ ఎప్పటి నుంచో ఉంది. అంటే ఇప్పుడు మ్యారిటల్ రేప్ అంటారు. మ్యారిటల్ రేప్ ఇస్ డిఫరెంట్ థింగ్. మ్యారిటల్ రేప్ అంటే ఏంటంటే భార్యకి ఎగెనిస్ట్, అంటే భార్య ఒప్పుకోకుండా మనం కనుక శృంగారం చేస్తే దాన్ని మ్యారిటల్ రేప్ అంటారు. ఓకే, ఇదేంటి అంటే అసలు శృంగారానికి అనుమతించకపోవడం కంప్లీట్, అంటే శృంగారానికి సహకరించకపోవడం. జనరల్గా మ్యారేజ్ అంటే ఏంది, మ్యారేజ్ అంటేనే కంపల్సరీ శృంగారం అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, మ్యారేజ్ యొక్క ప్రాథమిక హక్కు కానీ డ్యూటీ కానీ, అది హక్కు అనొచ్చు డ్యూటీ అనొచ్చు. సో శృంగారాన్ని చేయడం అనేది హక్కు కింద వస్తుంది, డ్యూటీ కింద వస్తుంది. సో మ్యారేజ్ యొక్క ప్రథమ కర్తవ్యమే అది. ఇప్పుడు అదే లేకపోతే ఇంకా మ్యారేజ్ పర్పస్ ఏముంది అనేది క్వశ్చన్. సో ఎప్పుడైతే ఇప్పుడు భార్య కానీ భర్త కానీ ఎవరైనా, నాట్ ఓన్లీ ఇక్కడ ఈ కేసులో వైఫ్ నిరాకరించింది, ఈవెన్ దో హస్బెండ్ నిరాకరించినా కూడా డైవర్స్ అప్లై చేసుకోవచ్చు. సో ఇది వాయిస్ వర్సా ఉంటుంది. అంటే ఒక భార్య కానీ భర్త కానీ ఎవరైనా సరే శృంగారానికి నిరాకరిస్తే ఆ బేసిస్ మీద మనం డైవర్స్ అప్లై చేసుకునే హక్కు ఆపోజిట్ పార్టీకి ఉంటుంది. కాబట్టి ఆ గ్రౌండ్స్ మీద మనకు కోర్టు గ్రాంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే, ఒక నాట్ ఓన్లీ శృంగారానికి నిరాకరించడమే కాదు, రెస్పాన్సిబిలిటీస్ నుంచి తప్పించుకున్నప్పుడు అంతే కదా. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు శృంగారానికి నిరాకరించడం అంటే నువ్వు నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యారేజ్ అనే కదా. మరి ఎప్పుడైతే నువ్వు మ్యారేజ్లో ఇంట్రెస్ట్ లేవో, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మ్యారేజ్ అనేది కదా క్వశ్చన్. సో ఇంకా కొన్ని జడ్జిమెంట్స్ ఉన్నాయి తెలుసా మీకు. ఇప్పుడు మనకు రీసెంట్గా మీకు తెలంగాణ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, భర్తని ఇంపార్టెన్స్ అన్నంత మాత్రాన డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. నువ్వు ఇంపార్టెంట్ అన్నంత మాత్రాన డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా రీసెంట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. అట్లా సార్ అదే అంటున్నా కదా. అట్లా ఇప్పుడు సేమ్ కేసు అనుకోవచ్చు కదా. ఇప్పుడు తనకి ఇష్టం లేదు, ఇక్కడైతే ఇష్టం లేదు, అక్కడైతే ఆ అమ్మాయి భర్తని పట్టుకొని ఇంపార్టెంట్ అని చెప్తున్నది. ఓకే, నువ్వు ఇంపార్టెంట్, నీకు నువ్వు శృంగారం చేయలేవు, నీకు శృంగారం చేసే అని చేస్తుందని చెప్పేసి కోర్టులో కేసు వేసుకున్నాడు. ఓకే, నన్ను నా భార్య ఇంపార్టెంట్ అంటుంది, నేను ఫిజికల్గా నేను మంచిగానే ఉన్నా, ఆమె ఇంపార్టెంట్ అనడం ద్వారా నేను హరాస్మెంట్కి గురైపోతున్నా, క్రుయాలిటీకి గురైపోతున్నా, సమాజపరంగా కానీ లేకపోతే ఇతర విషయాల్లో కానీ నాకు చాలా అవమానకరంగా ఉంది, ఇట్లాంటి భార్యతో నేను కలిసి జీవించలేను అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. మన తెలంగాణ హైకోర్టు ఏం తీర్పిచ్చింది అంటే ఏంటంటే, ఒక అమ్మాయి భర్తను పట్టుకొని నువ్వు ఇంపార్టెంట్ అన్నంత మాత్రాన డైవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది తెలంగాణ హైకోర్టు రీసెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. సో భార్యాభర్తల ఇష్యూస్లో ఎప్పుడైనా ఏమవుతుంది అంటే ఏంటంటే, ఈచ్ కేస్ ఇస్ ఎ సపరేట్ కేసు. ఒక కేసుకి సంబంధం ఉండదు. ఓకే, మనం రోజు కొన్ని వందల జడ్జిమెంట్స్ అవుతుంటాం. మనం అత్తామామల్ని చూసుకోవడం లేదని డైవర్స్ ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, భార్య వండి పెట్టడం లేదు అని చెప్పి టైంకి వండి పెట్టడం లేదని చెప్పిన జడ్జిమెంట్స్ ఉన్నాయి, దూరంగా ఉంటుంది కావాలని భర్తను వదిలిపెట్టి దూరంగా ఉంటుంది అన్న ఇచ్చినా కూడా డైవర్స్ ఇవ్వచ్చు అనే జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకంగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రధానంగా చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, డైవర్స్ మన భారతదేశంలో డైవర్స్ అప్లై చేసే దాంట్లో హయ్యెస్ట్ డైవర్స్ క్రుయాలిటీ మీద పడతాయి. క్రుయాలిటీ అంటే మనకు జనరల్గా అందరికీ అర్థమయ్యే భాషలో ఏంటి అంటే,
మనం ఎదుటి వ్యక్తిని ఏదన్నా కారణం చేత హరాస్మెంట్ Mental గా చేయడాన్ని గానీ, మెంటల్గా physical కానీ గా ఫిజికల్గా కానీ harass చేయడాన్ని చేయడం. ఆ క్రుయాలిటీ అనే పదం వాడతాం. అవును. సో క్రుయాలిటీ అనే పదానికి దెర్ ఇస్ నో డెఫినేషన్ ఇన్ లా తెలుసా? డెఫినేషన్ లేదు. నాకు ఏ రకంగా డెఫినేషన్ బాధపడచ్చు. అదే అంటున్నా, డెఫినేషన్ లేదు దానికి. క్రుయాలిటీ అనే పదానికి ఖచ్చితంగా డెఫినేషన్ లేదు చట్టంలో. సో క్రుయాలిటీ అనేది చాలా రకాలుగా ఉండిపోతుంది. అది ఇప్పుడు తిండి పెట్టకపోవడం కూడా క్రుయాలిటీనే, లేకపోతే నేను శృంగారాన్ని పాల్గొనకపోవడం క్రుయాలిటీనే, పెళ్లి చేసుకొని దూరంగా ఉండటం కూడా క్రుయాలిటీనే, మాట్లాడకపోయినా క్రుయాలిటీనే, చాలా క్రుయాలిటీ ఉంటుంది. సో ఆ క్రుయాలిటీ అనేది ఎట్లా ప్రూవ్ చేస్తాం కోర్టులో? ఓకే, కొంతమంది ఈ మధ్య కాలంలో ఎక్కువైతున్న కేసులు ఏంటంటే పెళ్లి చేసుకుంటున్నారు, పిల్లలు వద్దని చెప్తున్నారు. ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ. అది ఇది కూడా క్రుయాలిటీనే. అది ఇప్పుడు పిల్లల్ని కనద్దు, తర్వాత కందాం, 5 సంవత్సరాల తర్వాత కందాం, లేకపోతే అసలే కనద్దు అని చెప్పేసి పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు పెట్టుకుంటున్నారు. ఇట్ కమ్స్ అండర్ క్రుయాలిటీ ఆల్సో. సో క్రుయాలిటీ డస్ నాట్ హ్యావ్ ఎనీ మీనింగ్, ఎగ్జాక్ట్లీ పర్టికులర్ మీనింగ్ లేదు. కాబట్టి డైవోర్స్కి అనే గ్రౌండ్ పర్టికులర్గా మనం అది కేస్ టు కేసే మనం చెప్పగలుగుతాం. కాబట్టి శృంగారం వద్దనటం కూడా 100% ఇట్స్ వ్యాలిడ్ గ్రౌండ్. అది కూడా క్రుయాలిటీ కిందకే వస్తుంది, 100% వస్తుంది అది. కాబట్టి అది వ్యాలిడ్ గ్రౌండ్ అది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బాంబే కోర్ట్ డివోర్స్ యాక్సెప్ట్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.